ఇది చూడండి, చాలా పెద్ద క్వశ్చన్. ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6. అసిస్టెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన క్వశ్చన్లు అండి ఇవి. డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 24 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 18. ఏం కంగారు పడద్దు, పెద్ద డెఫినెట్గా డిఫికల్ట్ క్వశ్చన్సే. అలా అని చెప్పి ఏం కంగారు పడద్దు, చేయడానికి వేసి ఉంటాయి. ఏం లేదు. అయితే వాడు ఒక మాట ఇచ్చాడు, ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 3, నాట్ ఈక్వల్ టు -3. ఆ 3 ఇచ్చాడు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుని చెక్ చేద్దాం అంతే మన ఆన్సర్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 పెట్టేసామనుకోండి దీంట్లో. సో దీంట్లో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మనం పెడితే ఏమవుతుందో చూడండి. ఇదిగోండి, ఇది 1 రాయక్కర్లేదండి. 1 + 1 2 - 6 అంటే -4. 1 పెట్టమంటే ఏం లేదు, గుణకాలని చూసుకోవటమే అక్కర్లా. ఇదిగోండి 1 1 2, దీంట్లో 1 పెట్టక్కర్లా. 1 1 2, 2 - 6 అంటే ఎంత? -4. ఇక్కడ 1 - 9 అంటే ఎంత? -8. అయిపోయింది. ఇక్కడికి వద్దాం. 1 - 2 - 24. ఇదిగో -24 - 2 అంటే -26 ప్లస్ 1 కదా, అంటే -25. ఇదిగో సరే ప్లస్ అనే వేస్తాను. ఇదిగో -25 అయిపోయిందా? డివైడెడ్ బై ఇదిగోండి 18 - 9 9 ప్లస్ 1 10 అంతే అయిపోయిందండి. 4 దీంట్లో 2 సార్లు మైనస్ ఎగిరిపోద్ది. ఇది హాఫ్, ఇది -5 ఏకం దీంట్లో 5 సార్లు 2 సార్లు. 5/2 అంటే 2.5 కదా, అర మైనస్ 2.5 తీసేస్తే 2, కానీ పెద్దదాని గుర్తు ఇది కాబట్టి -2. సో దీని వాల్యూ ఎంత రావాలంటే 1 పెడితే -2 రావాలి. ఎక్కడ -2 వచ్చిందో చూడండి 1కి. ఎందుకంటే ఇక్కడ 1 పెట్టామనుకోండి, దిస్ ఈస్ 2 × 2 పైన ఇక్కడ వేస్తున్నానండి ప్లస్ 2 × 2 అంతే కదా, 1 + 1. మరి 1 - 3 అంటే -2 వచ్చేసింది. ఇదే దిస్ ఇస్ ద ఆన్సర్, -2. సో మిగిలినవి ఏవి రావండి, చూసుకోండి కావాలంటే. -2 ఇక్కడ 1 పెట్టామనుకో 0 అయిపోద్ది. 1 - 1 0, ఇది కూడా 0 అయిపోద్ది. ఇక్కడ మిగులుతుంది మళ్ళీ. ఇది కూడా పోనీ చూడండి, డౌట్ ఉంటుంది ఏమనండి. 1 పెట్టామనుకోండి, 1 + 1 2, 2/2 × 2 × 2 × 1 - 3 అంటే -2. ఎంత వచ్చింది ఇక్కడ? -1/2 వచ్చింది కదా. నీకు ఎంత రావాలి? -2 రావాలి. సో